ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. కాబట్టి ఓ రామ, ఈ బోధ అనేటువంటి యొక్క చైతన్యమునందు మనసు కానీ బుద్ధి కానీ ఇవన్నీ కూడా మాలిన్యరహితమైనటువంటి తరంగాలులాగానే ఉన్నవి. ఎలాగంటే శుద్ధమైనటువంటి ఆత్మయందు మనసు పదార్థాలు అనేవి ఎక్కడన్నా ఉత్పన్నమవుతాయా? కాదు కదా. ఈ మనసు యొక్క జగత్తు యొక్క భ్రమ అనేటువంటిది అర్థం లేనిదే అయి ఉన్నది. కాబట్టి బ్రహ్మ స్వభావం నందే నీవు స్థితి కలిగి ఉండు. ఆకాశమందు ప్రకాశాలతో కూడుకొని ఉన్నటువంటి సూర్యుడు మొదలైన జ్యోతులులాగానే ఈ బ్రహ్మ స్వభావమునని నీవు నెలకొని ఉన్నటువంటి మనుజులకు జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తులు కానీ ఇవన్నీ కూడా కల్పించబడినటువంటి అవస్థలయందు మనస్సు అనేటువంటిది ఎప్పటికీ అనుభూతము కానేరదు. ఆ అవస్థలన్నింటి యందు కూడా సాక్షి రూపంగా ఉన్న ఏ నిజమైనటువంటి ఆత్మ ఉన్నదో అదే వారికి సర్వత్రా కూడా అనుభూతమవుతూ ఉన్నది. ఈ కారణము చేతనే అనంత రూపాలుగా పెక్కు రూపాలుగా ఉన్నటువంటి ఈ సమస్త జ్ఞేయ పదార్థాలను, ఈ దృశ్యమాన పదార్థాలు అబద్ధముగా తెలియడం ద్వారా అది ఏ భ్రమ అయితే ఉన్నదో అది బాధితమవుతుంది. అప్పుడు అధ్యస్తమైనటువంటి సర్పం యొక్క బాధ చేత రజ్జువులాగానే త్రాడులాగానే ఎటువంటి మార్పులకి లోను కాకుండా నిర్వికారమై చిద్ఘనమైనటువంటి ఆత్మస్వభావమునందు నీవు స్థితిని పొంది ఉండు. కాబట్టి రామా, ఈ ఏ బీజమైతే ఉన్నదో విత్తనము, ఆ బీజమే కొమ్మలుగా ఫలాలుగా పువ్వులుగా కాయలుగా మరి చిగుళ్ళుగా ఆకులుగా ఇటువంటి అనేక రూపాలను ఏది ధరిస్తుంది? బీజమే కదా. అలాగే బుద్ధివృత్తి అనేటువంటిదే బాహ్యమునందు కానీ అభ్యంతరమునందు కానీ ఈ యొక్క పదార్థ రూపాలను పొందుతూ ఉంటుంది. అలాగైనప్పుడు ఇంకా మనస్సు కానీ పదార్థాలు కానీ ఎక్కడ ఉన్నవో, ఇక ఉన్నవే అసలు అంటే లేవు. అసలు ఎక్కడున్నవో చెప్పు నువ్వు. ఈ విధంగా జ్ఞేయం యొక్క అంటే ఈ దృశ్యమాన పదార్థాలు అనేటువంటివి సంభవించినవే లేవు. ఆ విధంగా దృశ్యం యొక్క ఉత్పన్నము కాకపోవడము చేత జ్ఞప్తి కూడా అంటే బుద్ధి వృత్తి కూడా అనిర్వచనీయమైనటువంటి వచించి చెప్పడానికి సాధ్యము కానటువంటి పదాన్నే కదా పొందుతూ ఉన్నది అని చెబుతూ, కాబట్టి సర్వ విశేషాలు కూడా నశించిపోయిన స్వప్రకాశమైనటువంటి సద్రూపమైన ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇంకా పదార్థాలే మనస్సు, మనస్సే పదార్థాలు. ఈ రెండు కూడా అభావ రూపాలే అంటే భ్రమాత్మకాలే అయ్యున్నవి. పుట్టనటువంటి బ్రహ్మము సర్వ వస్తువుల యొక్క ఆత్మ అవడము చేత మనస్సు యొక్క రూపము చే కూడా అది అకారణంగా కనబడుతూ ఉన్నదే అవుతూ ఉన్నది. ఆ విధంగా బ్రహ్మము అకారణంగా మనోరూపంగా కనబడినట్లుగానే మనస్సు కూడా అకారణంగా పదార్థ రూపాలుగా కనబడుతూ ఉంటుంది. అటువంటి పదార్థాలు వాస్తవానికి అబద్ధమే అయి ఉన్నప్పటికీ కూడా భ్రమ యొక్క అనుభవము చేత మనకి సత్యములుగా దోస్తూ ఉన్నవి. కాబట్టి రామ, మెరుపు యొక్క విలాసములాగానే ఈ మనస్సు ఈ జగత్తు అన్నీ కూడా స్థిరము కానటువంటివై అస్థిరములై చంచలములై ఉన్నవి. అదే అజ్ఞాన స్థితి ఎందు అయితే అటువంటి మనోమాత్ర రూపుడవే అవడము చేత నీవు కూడా ఈ సంసారమున భ్రమను చెందుతూ ఉన్నావు. కాబట్టి రాఘవ, ఆత్మస్వభావము తెలిసినట్లయితే నీవు ఎప్పటికీ కూడా అజ్ఞానివి కానేరవు కదా. ఇంకా నీకు భ్రమయున్ను కూడా కలగదు.
ఎలాగంటే ఆత్మజ్ఞానము చేత మనస్సు ద్వారా ఏ సంసారమైతే ఉన్నదో అది శమించిపోతూ ఉన్నది కదా. ముత్యపు చెప్పయందలి వెండిని గురించినటువంటి భ్రాంతిలాగానే ఈ జగత్తు యొక్క భ్రమయందు మిథ్యగానే జనులు దుఃఖితులవుతూ ఉన్నారు. పరమాత్మ యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఈ సంసారం యొక్క లేనిదే ఈ సంసారము అనేటువంటి ఈ యొక్క సంసారం యొక్క అభావము అనేటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టి నిర్వాణము కంటే కూడా, నిర్వాణము అంటే శాంతమైనటువంటి ఆత్మతత్వము, అదే మోక్షతత్వము. ఆ ఆత్మ కంటే కూడా వేరైనటువంటిది అహం అంటే నేను అనే భ్రమరూపమైనటువంటి సత్తా ఏదైతే ఉన్నదో అదే కదా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే మృగతృష్ణ జలము వంటి రూపము గల ఎండమాముల్లో నీరు లేదు, కానీ నీరు కనబడకుండా ఉన్నదా? కనబడుతుంది. కనబడినా కూడా కనబడిన నీరు కూడా లేనిదే. అలాగే మృగతృష్ణ జలము వంటి రూపము గల ఈ అహంకారము అనేటువంటిది శూన్యమైనటువంటిదే, అసద్రూపమే అయి ఉన్నది. ఈ ప్రకారంగా శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము చేత మాత్రమే అహంకారము అనేది శమిస్తుంది. ఎలాగంటే ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా ఈ సృష్ట్యాది యందు ఈ సృష్టి స్థితి లయము మొదలైనటువంటి దాని యందు బ్రహ్మము సర్వజ్ఞత్వము చేత, సర్వము తెలిసి ఉండడము చేత స్వాత్మభూతమైనటువంటి మరి సృజింపదగినటువంటి పదార్థాన్ని తెలిసి స్వయంగా జ్ఞానముతో నిండిపోయినటువంటి వాడైన హిరణ్య గర్భుడే అయ్యి జలము తరంగ రూపాన్ని పొందునట్లుగానే అతని యొక్క సంకల్పాన్ని అనుసరించి స్వయంగా బాహ్యమనందు అభ్యంతరమనందు కూడా ఈ పదార్థ రూపత్వాన్ని తన స్వరూపాన్ని వదిలిపెట్టకుండానే పొందాడు. కాబట్టి మూలము మొదలుకొని శాఖ అగ్ర భాగం వరకు, కొమ్మల యొక్క చివర భాగం వరకు కూడా వృక్షానికి ఒకే సత్తా ఉంటుంది. అదేంటి అంటే బీజము. అలాగే జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయ రూపమైన ఈ జగత్తునందు అత్యంత నిర్వికారమైనటువంటి ఏ వికారాలు మార్పులు లేనటువంటి బ్రహ్మసత్త ఒక్కటే భాసిస్తూ ఉన్నది కదా. ఎలాగంటే ఇప్పుడు మొదలుకొని మూలము మొదలుకొని ఆ యొక్క కొమ్మల చివర భాగం దాకా అంటే ఆకులు, ఈనెలు, శాఖలు, కొమ్మలు, రెమ్మలు, మరి పువ్వులు, కాయలు, చిగుళ్ళు, పల్లవాదులు అనేకాలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా అది పెద్ద వృక్షమైనా కూడా దానికి సత్తా ఏంటి అంటే మొట్టమొదట భూమిలో మనం నాటినటువంటి ఆ యొక్క బీజమే సత్తా అయినట్లుగానే ఇక్కడ తెలుసుకునేవాడి తెలుసుకోబడేటువంటి వస్తువు ఈ జ్ఞాన జ్ఞేయ రూపమైనటువంటి ఈ జగత్తునందు అత్యంత నిర్వికారమైనటువంటి ఏ వికారాలు లేనటువంటి ఏ మార్పులు లేనటువంటి ఈ తెలుసుకోబడేది, తెలిసేటువంటిది, తెలియదగినది, తెలుసుకునేటువంటి వస్తువు, తెలుసుకునేటువంటి కార్యము ఇదంతా కూడా ఏంటది అంటే బ్రహ్మసత్త ఒక్కటి మాత్రమే కనబడుతూ ఉన్నది. అది బ్రహ్మసత్తానే సర్వేక సమస్తానికి కూడా ఆధారము, మూలము. కాబట్టి లక్షల కొలది యోజనాల పర్యంతము కూడా నిర్మలమైనటువంటి ఆకాశం ఎలా వెలయుచూ ఉన్నది. ఎక్కడో ఆకాశం అక్కడో ఆకాశం ఉన్నదా? లేదు. మరి ప్రపంచం మొత్తం ఎంతవరకైతే పంచభూతాలు విస్తరిల్లి ఉన్నవో మొట్టమొదటి ఆకాశం సర్వేక సమస్తము కూడా ఎలా సర్వము వ్యాపించి ఉన్నదో అలాగే ఈ జ్ఞానము, ఈ జ్ఞేయము, ఈ యొక్క దశలు ఏవైతే ఉన్నావో వీటన్నింటి యందు కూడా ఏమున్నది అంటే మాలిన్యరహితమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ మాత్రమే వ్యాపించి ఉన్నది. ఎలాగంటే నెయ్యి ఘనీభవిస్తుంది, నెయ్యి పేరుకుంటుంది కదా, అలా ఘనీభవించి తనను తనే శిలారూపంగా గావించుకుంటుంది. అలాగే చైతన్యము కూడా ఏం చేస్తుంది? విషయరూపం అవుతుంది. విషయరూపమయ్యి తన్ను చిత్తరూపంగా
చేసుకుంటుంది. ఆ చిత్తరూపంగా గావించుకొని దేశాలు కాలాలు లేకనే ఇదిగో ఈ ప్రదేశానికి చెందింది, ఈ కాలానికి సంబంధించింది అనేటువంటి విషయాలు పరుదులు లేకుండానే ఈ ఆత్మ తన యొక్క యథార్థ స్వరూపాన్ని ఎరుగకపోవడం చేత అది చిత్తరూపాన్నే పొందుతుంది. పొంది ఏకమైనటువంటి ఆత్మ తన యొక్క స్వరూపమునందే ఎల్లవేళలా కూడా సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా అవిద్య చేత అంటే అజ్ఞానము చేత అది మిథ్యాస్వరూపమైన అజ్ఞాన దశనే పొందుతూ ఉంటుంది. అది పొందడానికి ముందు అసలు అది ఏకమైనటువంటి ఆత్మ తన స్వరూపమునందే సదా ఎల్లప్పుడూ స్థితిని పొంది ఉన్నప్పటికీ కూడా అజ్ఞాన కారణము చేత అజ్ఞాన దశను పొందుతూ ఉంటుంది. అవిద్య చేత మాయ చేత అజ్ఞాన దశను పొందుతుంది. శుద్ధాత్మయందు అటువంటి అజ్ఞానాదులు ఏవి కూడా ఉత్పన్నమైనవా అసలు సంభవించనే లేదు. అలాగా శుద్ధాత్మయందు అట్టే అజ్ఞానాదులు ఏవి కూడా ఉత్పన్నము కాకపోయినప్పటికీ ఈ అవిద్యాదశయందు అంటే ఏదైతే అవిద్య అజ్ఞాన దశను పొంది ఉన్నదో అప్పుడు పరస్పర బోధ కోసమే ఒకదానితో ఒకటి బోధించుకోవడం కోసం చిత్తాదులు అనేవి కల్పించబడినవి అని చెబుతూ మహానుభావ విగతాభిమాన విమూఢ భావోపశమేగళంతి నిర్భ్రాంతయోనంత తయైవ శాంత నిత్యం సమాధానమయా భవంతి. ఓ రామచంద్ర, కాబట్టి జ్ఞానము చేత మూలములో ఏ అయితే ప్రధానంగా ఉన్నటువంటి మూలస్థానము నుండి గ్రంథుల రూపంలో ఉన్నటువంటి అజ్ఞానము అనేది నశించిందా, ఇంకప్పుడు అభిమానరహితులైనటువంటి మహానుభావులు ఎలాగంటే తమ ఆత్మస్వరూపమునందే లయమును పొందుతూ ఉన్నారు. ఎలాగా ఘృతకాఠిన్యములాగానే ఎప్పుడైతే నెయ్యి దానంతటికది శిలారూపం ఘనీభవించి గట్టిగా ఉన్నదో అది మళ్ళీ కూడా అభిమానరహితులైనటువంటి మహానుభావులు తమ ఆత్మస్వరూపాన్ని ఎలా ఆత్మస్వరూపమునందు ఎలా లీనమవుతూ ఉన్నారో అలాగే ఈ యొక్క ఘృతం కఠినత్వాన్ని వదిలి మళ్ళీ మృదుస్వరూపాన్ని ద్రవరూపాన్ని పొందినట్లుగానే మహనీయులైనటువంటి వారు అభిమానాన్ని ఎప్పుడైతే నశింపజేసుకున్నారో వారు తమ యొక్క ఆత్మస్వరూపమునందే లీనమవుతూ ఉన్నారు. దాని చేత వారు అనంతమైనటువంటి ఆత్మానందము చేత నిండిపోయి పరిపూర్ణులై ఏ బాధ లేక విక్షేపరహితులై నిరంతరం కూడా సమాధి విశ్రాంతి తత్పరులై మెలుగుచూ ఉన్నారు కదా. మనోయక్ష పురప్రాయే జగత్య జ్ఞాన కల్పితే బోధమాత్రేన నిర్మృష్టే బ్రహ్మైకా స్థితిరీర్యతే. మనస్సు అనేటువంటి గంధర్వ నగరమునందు అజ్ఞానము చేత కల్పించబడినటువంటి జగత్తు బోధమాత్రము చేత రహితము కాగా కేవలము బ్రహ్మైక స్థితి మాత్రమే మిగిలి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి వివరిస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున బ్రహ్మైకతానతోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. క్రమాత్ సమాధానతరో రాజీవ ఫలశాలిని సలతా కుసుమాం బ్రూహి సత్తాం విశ్రాంతిదామునే. ఓ మునీంద్ర, లతలు పుష్పాలు మొదలైనటువంటి వాటితో కూడుకొని వివేకులకు ఎల్లవేళలా కూడా జీవనానికి కావలసినటువంటి ఉత్తమమైనటువంటి ఫలాలను కలుగజేసేటువంటిది ఏ అయినట్టి ఈ సమాధి అనే వృక్షం యొక్క విశ్రాంతిని వసంగేటువంటి స్థితిని గురించి క్రమంగా వర్ణించి తెలియజేయండి. ఓ మునీశ్వర, లతలు అంటే తీగలు,
పుష్పాలు మొదలైన వాటితో కూడుకొని వివేకులకు ఏ యొక్క బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేటువంటి వివేకం నిండిపోయి ఉంటుందో అటువంటి వివేకులకు సర్వదా సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా వాళ్ళకి జీవనప్రదములైన వారికి జీవనాన్ని ఎలా ఇవ్వగలగాలి అనేటువంటి ఉత్తమమైనటువంటి ఫలాలను కలుగజేసేటువంటిదే అయినట్టి ఈ సమాధి అనబడే ఈ వృక్షం యొక్క విశ్రాంతి ఆ సమాధి యందు ఆ సమాధి అనేటువంటిది వృక్షమైతే దాని యందు ఉన్నటువంటి వారి యొక్క విశ్రాంతిని ఎలా వసంగేటువంటి స్థితిని గురించి మీరు క్రమంగా తెలియజేయండి అనే అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. ఆజీవముధ్యదుత్సేదం వివేకీ జనకాననే పత్రపుష్పఫలోపేతం సమాధానతరుం శృణు. సమాధానతరుం శృణు. ఓ రామచంద్ర, వివేకజనులను వనమున ఉన్నటువంటిది వివేకులకు సర్వదా ఏ వివేకము బ్రహ్మ సత్యము అనేటువంటిది వివేకము కలిగి స్థిరపడినటువంటి వారికి సర్వదా కూడా జీవన మూలమే అయ్యున్నది, విశాలమై ఉన్నది. పత్రాలు పుష్పాలు ఫలాలు మొదలైనటువంటి వాటి సహితముగా ఉండేటువంటి ఈ సమాధి అనేటువంటి వృక్షాన్ని గురించి నేను నీకు తెలియజేస్తాను విను. యథా కథం చిదూదితం దుఃఖేన స్వయమేవ చ సంసారవన నిర్వేదం బీజమస్య విదుర్బుధాః. శత్రువులు స్వజనాదుల చేత గావింపబడేటువంటి అవమానము చేత కానీ, సౌభాగ్యవశమున స్వయముగా కానీ, లేక మహాత్ముల యొక్క ఉపదేశము చే కానీ ఏదో ఒక విధంగా ఉత్పన్నమయ్యేటువంటి ఈ సంసార అరణ్యమును ఈ సంసార అరణ్యము ఎడల అయిన పరమ వైరాగ్యము చేత విఘ్నులు ఈ సమాధి వృక్షము యొక్క బీజము అని వచిస్తూ తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగంటే శత్రువుల ద్వారా కానీ, వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, బంధువుల ద్వారా కానీ, వారికి జరిగేటువంటి అవమానాల చేత కానీ, లేదు సౌభాగ్యవశమున వారి యొక్క అదృష్టం కొలది స్వయముగా కూడా, అంటే గతంలో జరిగినటువంటి విషయాదులు ఆసరా చేసుకొని అది పరిపక్వ స్థితికి వచ్చి స్వయముగా వానికి అప్పుడు వైరాగ్యం అనేది తటస్థించి కానీ, లేదు మహనీయుల యొక్క ఉపదేశము చే కానీ, ఏ యొక్క సాధు పురుషుల యొక్క సాంగత్య భాగ్యము చేత వారు బోధించినటువంటి జ్ఞాన మార్గం యొక్క ఉపదేశాల చేత కానీ ఏదో ఒక విధంగా ఉత్పన్నమవుతున్నది. ఏంటది? ఏం ఉత్పన్నమైంది అంటే సంసారారణ్యము నెడలైనా, అంటే ఈ సంసారము అంటే ఈ చావు పుట్టుకులకు లోనైనటువంటి దేహాలు, ఉపాధులు, శరీరాలు అనేకాలు వస్తూ పోతూ అనేక జన్మ పరంపరలను కొనసాగిస్తూ ఉండేటువంటిది. దీనికి ఎడతెరిపి లేకుండా ఉన్నది. దీనిని ఎలా అయినా ఆపాలి అనేటువంటి ఈ యొక్క సంసారము అనబడేటువంటి ఈ అరణ్యం పట్లైనా సరే వారికి పరమ విరక్తి, చీకాకు, వ్యాకులత కలిగి ఉండాలి. అలా ఈ సంసారారణ్యము, ఈ సంసారము పట్ల ఈ శరీరాల యొక్క రాకపోకలు వద్దనుకుంటుంటాడు. కానీ దాన్ని ఎలా నివారించుకోవాలో తెలియనటువంటి పరమ వైరాగ్యము చేత విఘ్నులైనటువంటి వారు కేవలము సత్తా మాత్రమే తెలిసినటువంటి పరమసత్తాను కోరుకునేటువంటి పరమ మహనీయులైనటువంటి విఘ్నులు, జ్ఞానవంతులు ఈ సమాధి వృక్షం యొక్క బీజము అని వచిస్తూ ఉన్నారు. ఎలాగా? విఘ్నులు ఏమని చెప్తూ ఉన్నారు? ఈ సమాధి వృక్షం యొక్క బీజం అని కదా తెలియజేస్తూ ఉన్నారు అనే చెబుతూ, సమాధి యొక్క బీజం ఏమిటి అంటే పరమ వైరాగ్యం, లేదా ఎడతెగని తట్టుకోలేనటువంటి అవమాన భారం, లేదా తన యొక్క సౌభాగ్యవశమున తన పూర్వ పుణ్యకృతం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చినటువంటి పరిస్థితి, లేదా మహనీయుల యొక్క వైరాగ్యపరమైన జ్ఞానపరమైనటువంటి బోధలు. ఈ యొక్క వీటి ద్వారా ఇవే కదా ఈ సమాధి వృక్షము అనేటువంటి దాని యొక్క బీజం ఇదే అని చెప్తూ ఉన్నారు.
అని చెబుతూ శుభజాలహలాకృష్ణం రససిక్తామహర్నిశం ప్రవహత్య సనాకుల్య క్షేత్రమస్య విదుర్బుధః. అంటే శుభకర్మలను అనేటువంటి నాగళ్ళ చేత దున్నబడినటువంటిది, శాంతి మొదలైనటువంటి జలాల చేత ఎల్లవేళలా కూడా తడుపబడుతూ ఉన్నది. ప్రాణాయామము అనేటువంటి ఈ యొక్క ఆధార స్వాధిష్టాన మణిపూరక అణహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార అనేటువంటి ఈ యొక్క మరి ఈ సప్త చక్రాల వైపుకు కూడా తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను తన నిగ్రహంకో లోబరుచుకొని ఆ విధంగా ప్రాణాయామం అనేటువంటిది చేయడం. ఆ ప్రాణాయామము మొదలైనటువంటి పిల్ల కాలువలతో కూడి ఉన్నదే అయినటువంటి ఈ చిత్తమే, ఆ కూడి ఉన్నటువంటి చిత్తమే ఈ సమాధి వృక్షానికి క్షేత్రము అని కదా తత్వజ్ఞులు పలుకుతూ ఉన్నారు అని చెబుతూ, అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమని అడిగాడు అంటే, ఓ మునీంద్ర, యావజ్జీవితము కూడా సత్ఫలాలు కలగజేసేటువంటిది, మరి లతలు పూలు మొదలైన సహితముతో కూడుకొని పరమ విశ్రాంతినే కలిగించేటువంటి ది అయిన ఈ సమాధి రూప వృక్షం యొక్క స్థితిని గురించి క్రమంగా తెలియజేయండి అని అడుగగా, అప్పుడు శ్రీ వశిష్ఠులు వారు ఇలా చెప్తూ ఉన్నారు. ఓ రామ, దుఃఖాలు సంప్రాప్తించడం వల్ల కానీ లేదు స్వయముగా కానీ ఏదో ఒక విధంగా ఉదయించినటువంటి ఈ యొక్క పరమ వైరాగ్యం ఏదైతే ఉన్నదో అది దేని పట్ల, సంసారము అనబడేటువంటి శరీరాల యొక్క రాకపోకల పట్ల వానికి పరమ విరక్తి ఏదైతే ఉన్నదో ఈ సమాధి అనబడే వృక్షానికి బీజము అని కదా విజ్ఞులు తెలియజేశారు. అయితే ఇక్కడ శుభకర్మలు అంటే మంచి పనులు చేయడం అనేటువంటిది నాగళ్లతో భూమిని దున్నడం లాంటిది. అంతేకాదు శాంతి కలిగి ఉండడం మొదలైనటువంటి శాంతి జలము లాంటిది. ఆ జలము చేత ఎల్లప్పుడూ కూడా దున్నినటువంటి నేలను తడుపుతూ ఉన్నట్లయితే ఇంకప్పుడు ప్రాణాయామము మొదలైన పిల్ల కాలువలతోటి అంటే ఈ యొక్క ఎడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి మొదలైనటువంటి ఈ యొక్క ఈ 3 నాడుల ద్వారా ప్రవహింపజేసేటువంటి ఈ యొక్క ప్రాణాయామం అనేటువంటిది ఆధారం మొదలుకొని మరి సహస్రారం వరకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క పిల్ల కాలువలతోటి ఎప్పుడైతే నాగళ్ళ చేత దున్నిన నేలను ఎల్లప్పుడూ కూడా నీటితో తడుపుతూ సన్నని కాలువల ద్వారా ఎల్లప్పుడూ కూడా దానికి పెడుతూ ఉంటే నేల ఏ విధంగా సారవంతమై ఉంటుందో అలాగే శుభకర్మలు అనేటువంటిది మంచి క్రియలు అనేవి చేస్తూ సాధు మహనీయుల యొక్క సాంగత్యము ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనాదులను కొనసాగిస్తూ శాంతి అనేటువంటి దానితోటి ఎల్లప్పుడూ వదలకుండా ఈ ప్రాణాయామము అనేటువంటిది ఆధారం మొదలుకొని ఆజ్ఞాచక్రం వరకు కూడా ఎప్పుడైతే చేస్తూ ఉన్నారో అప్పుడు ఈ చిత్తమే ఆ స్వాధీనపడినటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే ఈ సమాధి వృక్షానికి క్షేత్రము అని కదా తత్వజ్ఞులు పలుకుతూ ఉన్నారు అనే చెబుతూ, అంటే సంసారము పట్ల పరమ వైరాగ్యము కలిగి ఉండాలి. ఆ పరమ వైరాగ్యము అన్నప్పుడు ఇక వానికి ఈ దృశ్యమాన జగత్తు పట్ల దేహము పట్ల కూడా పూర్తి స్థాయిలో విరక్తి కలిగి ఉన్నప్పుడు ఈ సమాధి బీజము అనేటువంటిది బ్రహ్మసత్యం అనేటువంటిది సత్యమైన శాశ్వతమైనటువంటి బ్రహ్మమే నిత్యము నిరంజనము నిరతిశయానందమైనటువంటి పరమసత్యము అనే వివేకము చేత శుద్ధముగా చేయబడినటువంటి చిత్తము అనేటువంటి భూమి యందు స్వయంగానే వచ్చి పడుతూ ఉన్నది కదా అని చెబుతూ, స్వచిత్త భూమౌ పతితం ధ్యాన బీజం మహాధ్యా శేఖైరమీభిర్యత్నేన సంసేక్తవ్య మఖేదిన. ఆ విధంగా స్వచిత్తము అంటే తన యొక్క చిత్తము అనేటువంటి భూమి యందు పడినటువంటి వైరాగ్యము అనబడే ఈ సమాధి బీజం వృద్ధి పొందించడం కోసంగాను దృఢమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అంతేకాదు దుఃఖము నశించిన వాడై ఉండాలి. అలా ఖేదరహితుడై మనుజుడు ఈ చెప్పబోయేటువంటి ప్రయత్న రూప జలాల చేత దానిని ఎల్లప్పుడూ కూడా బాగా తడుపుతూ ఉండాలి.
అని చెబుతూ, అంటే తన చిత్తము అనేటువంటి క్షేత్రమునందు పడినటువంటి వైరాగ్యము అనేటువంటి ఆ వైరాగ్యముతో కూడుకొని ఆ సమాధి అనేటువంటి బీజాన్ని మనుజుడు దృఢబుద్ధితో నిలిపి ఉంచాలి. మళ్ళీ దానిని చెదరనివ్వకూడదు. అలా దృఢబుద్ధితోట ఇంకా కూడా ఖేదరహితమైన దుఃఖము నశించినటువంటి స్థితితో ప్రయత్నము చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ ప్రయత్నం ద్వారా దుఃఖము నశించిపోతుంది. అలా ఖేదరహితమైన బాధ లేనటువంటి ప్రయత్నముతోటి, ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగినటువంటి ప్రయత్నముతోటి ఈ విధంగా మనం చెప్పుకోబోయేటువంటి జలాల చేత తడుపుతూ ఉండాలి అని చెబుతూ, శుద్ధై స్నిగ్ధై పవిత్రైశ్చ మధురైరాత్మనోహితై సత్సంగమనవక్షీరై రైంధవై రమృతైరివ. శుద్ధమై ఉండాలి, ఆ నీరు పవిత్రమై ఉండాలి. అంతేకాదు స్నిగ్ధమై ఉండాలి. ఏ విధంగా? స్నేహయుక్తమై ఉండాలి, మధురమై తీయనిది అయి ఉండాలి, మనస్సుకి అది హితాన్ని కలిగించేటువంటిది అయి ఉండాలి. చంద్రుని యొక్క అమృతాన్ని పోలినటువంటి సుధాకరుడు సుధనే వర్షిస్తూ ఉంటాడు కదా, అలాగే చంద్రుని నుండి జాలువారేటువంటి అమృతాన్ని పోలినటువంటి సత్సాంగత్యము, సత్తును గురించినటువంటి సాంగత్యము, సత్తునందు చరించేటువంటి మహనీయుల యొక్క సహవాసము, వారి యొక్క సేవ అనేటువంటిది పొంది ఆ సత్సాంగత్యము అనేటువంటి నూతనమైన క్షీరము చేత, అంటే కొత్తదైనటువంటి పాల చేత ఆ సమాధి బీజాన్ని మొట్టమొదట తడపాలి. అంటే ఎలా ఉండాలి అన్నప్పుడు శుద్ధమై ఉండాలి, పవిత్రమై ఉండాలి, స్నేహయుక్తమై ఉండాలి, పవిత్రమై ఉండాలి, మధురమై ఉండాలి, మనస్సుకు హితాన్ని కలిగించేది అయి ఉండాలి, చంద్రుని యొక్క అమృతాన్ని పోలేటువంటి ఒక సుధా వర్షములాగా ఉండాలి, సత్సాంగత్యము మహనీయుల యొక్క జ్ఞానబోధలులాగానే, నూతనమైనటువంటి క్రొత్త గేదె పాలులాగానే, క్రొత్త గోవు యొక్క పాలులాగానే ఆ సమాధి బీజాన్ని మొట్టమొదట తడిపివేయాలి అనే చెబుతూ, ఓ అంతఃశూన్యప్రదై పూర్ణై స్వచ్ఛైరమృత శీతలై విసృతైరమృతకుల్యశాస్త్రార్థ వరవారిభి. ఆ తర్వాత నేతి నేత్యాది వాక్యముల ద్వారా నా ఇతి అంటే ఇది కాదు, నా ఇది కాదు అంటే నేతి నేతి మొదలైనటువంటి వాక్యాల ద్వారా ఏ మహావాక్యాలైతే ఉన్నవో, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటిది, ఈ వాక్యాల ద్వారా సర్వద్వైత నిషేధము చేత ఏదైతే రెండు రకాలు అనేటువంటి భిన్నత్వంతో కూడినటువంటిది ఉన్నదో దానిని నిషేధించి అంతఃకరణమునందు అంటే మనోబుద్ధి చిత్తాహంకార యందు కూడా సంసార శూన్యత్వాన్ని గురించి, నిస్సారమైనటువంటి ఈ యొక్క దేహాల యొక్క రాకపోకల, ఈ సంసారము అనేటువంటిది నిస్సారమైనది అనేటువంటి దాని యొక్క శూన్యత్వాన్ని బోధించేటువంటివి అయ్యి ఉన్నవి. కాబట్టే ఆత్మతత్వ పరిపూర్ణములును అంటే ఆత్మతత్వము అనేటువంటిది పరిపూర్ణములై ఉన్నవి, మాలిన్యరహితములై ఉన్నవి, నిర్మలములై ఉన్నవి, సర్వ సంసార తాపోపశమనము చేత అమృతాలయ్యి అమృతములాగానే మధురమై చల్లగా ప్రసన్నీకరణముతోటి శీతలమై వెలయుచూ ఉన్నవి. అంతేకాదు గురువు యొక్క హృదయము అనేటువంటి తాపోపశమనము చేత అమృతాలై మధురములై ఉన్నవి. బ్రహ్మ సరోవరము నుండి వ్యాఖ్య ద్వారా బయటకు వచ్చినటువంటివిలాగానే ఉన్నవి, అమృత ప్రవాహాలతో నిండిపోయినవి అయి ఉన్నవి. అటువంటి కాలువలతో పోలి ఉండినవి అయ్యుండి శ్రవణము మననము మొదలైనటువంటి శాస్త్రార్థాలను అనబడేటువంటి ఉత్తమమైనటువంటి నీటి చేత ఆ వైరాగ్యము అనేటువంటి సమాధి బీజాన్ని తడపాలి.
అనే చెబుతూ శుద్ధములు, స్నేహయుక్తాలు, పవిత్రాలు, ఆత్మహితకరాలు, చంద్రుని యందు అమృతం పోలినవే అయినటువంటి సత్సాంగత్యము అనేటువంటి నూతన క్షీరాల చేత, నేతి నేతి మొదలగు వాక్యాల చేత అంతరంగమున ద్వైత రూప సర్వ సంసార శూన్యత్వాన్ని కలగజేసేటువంటివి, నిండిపోయి ఉన్నటువంటివి, స్వచ్ఛములైనటువంటివి, అమృతములాగానే శీతలములుగా ప్రసన్నముగా ఉన్నటువంటివి, గురు హృదయమందలి బ్రహ్మము అనేటువంటి సరోవరము నుండి వ్యాఖ్య ద్వారా బయటకు వచ్చినటువంటివి, అమృత ప్రవాహాలతో నిండిపోయిన రూపాలే అయిన శాస్త్రార్థాలను అనబడేటువంటి ఉత్తమమైనటువంటి నీటి చేత వైరాగ్యము అనేటువంటి ఆ సమాధి బీజాన్ని తడిపివేయాలి అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.